గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ మౌనిక. ఈరోజు మనం పిఐఈ యొక్క ఫస్ట్ యూనిట్ నుండి బిట్స్ డిస్కషన్ చేద్దాం. పిఐఈ అనేది ఫస్ట్ ఫుల్ ఫామ్ ఏంటి? పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అంటే విద్యా దృక్పథాలు అని అర్థం. ఫస్ట్ యూనిట్ నేమ్ ఏంటి? భారతదేశంలో విద్య చారిత్రక అభివృద్ధి అనేది ఫస్ట్ మన పిఐఈలో ఉన్న ఫస్ట్ యూనిట్ పేరు. ఇందులో మనం దేని గురించి బిట్స్ డిస్కషన్ చేస్తామంటే ఈ యూనిట్లో విద్య అంటే ఏంటి, విద్య యొక్క నిర్వచనాలు, విద్య అర్థం చెప్పింది ఎవరు, 1947 అంటే స్వతంత్రం పూర్వం ఉన్న కమిటీలు ఏంటి, అనంతరం ఉన్న కమిటీలు ఏంటి అన్న దాని గురించి మనం ఈరోజు బిట్స్ డిస్కషన్ చేసుకుందాం. అయితే మనం ఎంత చదువుకుంటూ వెళ్ళినా సరే ఈ పిఐఈ అనే సబ్జెక్ట్ అనేది రాదు. మనం ఎప్పుడైతే మన ఆలోచనని మన అప్లికేషన్లో పెడతామో, ఒక బిట్ చేయగలుగుతామో, అప్పుడే మనం సక్సెస్ అయినట్లు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, మన ఈ డిఎస్సి ప్రిపరేషన్లో పిఐఈ సబ్జెక్ట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కంటెంట్ అందరూ చేయలేస్తారు, మెథడాలజీ అందరూ చేయలేస్తారు, కానీ పిఐఈలో తక్కువ మార్క్స్ వచ్చి జాబ్ పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనం ఆ ఛాన్స్ని ఈసారి వచ్చే డిఎస్సిలో పోగొట్టుకోకుండా మనం మన రివిజన్ని కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ యూనిట్ వచ్చేసి భారతదేశంలో విద్య చారిత్రక అభివృద్ధి. ఆ యూనిట్ నుండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆప్షన్ ఏ, జీవిత సాఫల్యానికి ఉపయోగపడేదే విద్య అని నిర్వచించినది గౌతమ బుద్ధుడు. బి, దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్వచించబడినది అని నిర్వచించినది స్పిన్సర్. ఆప్షన్ సి, జీవించడమే విద్య అని అభిప్రాయపడినది జాన్ డూయి. దాని యొక్క సమాధానం వచ్చేసి జీవిత సాఫల్యానికి ఉపయోగపడేది విద్య అని నిర్వచించినది అది గౌతమ బుద్ధుడే. కరెక్టే. ఇతని యొక్క మరొక పేరు తెలుసా? ఇతనిని ఏమని పిలుస్తారో ఎవరికైనా ఐడియా ఉందా? ఆసియా జ్యోతి అని పిలుస్తారు మన గౌతమ బుద్ధుణ్ణి. అది కరెక్టే, ఏ అనేది. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్ణయించబడుతుంది అని నిర్వచించినది స్పిన్సర్ కాదండి, అది కొఠారి కమిషన్. 1964-66 కొఠారి కమిషన్ యొక్క నిర్వచనం, అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే జీవించడమే విద్య అని అభిప్రాయపడినది జాన్ డూయి. అది కరెక్టేనండి, ఎందుకంటే ఆ నిర్వచనం ఇచ్చింది జాన్ డూయి. ఇక్కడ జాన్ డూయి గురించి ఇంకొకటి మాట్లాడుకోవాలంటే త్రిధ్రువ ప్రక్రియ గురించి చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జాన్ డూయి. సో ఇక్కడ మనకు వచ్చేసి ఏఎన్సి అనేది కరెక్ట్ ఆప్షన్స్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సర్వశిక్ష అభియాన్ను ప్రకటించిన ప్రధానమంత్రి ఎవరు? ఫస్ట్ అది ఏ ఇయర్లో ప్రకటించారో తెలుసుకోవటం అనేది ముఖ్యం. ఫస్ట్ అది సర్వశిక్ష అభియాన్ అనేది 2001లో ప్రకటించడం అనేది జరిగింది. అప్పటి యొక్క ప్రధానమంత్రి ఎవరు అనేది చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి అనే అతను మనకి ప్రధానమంత్రిగా ఉన్నారు. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య కోసం ఉద్దేశించబడిన రాజ్యాంగ ప్రకటన ఏది అనేది మనం చూసుకున్నట్లయితే ఇది ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 42, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 21A, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 23, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 51A. ఇందులో సరైన సమాధానం వచ్చి ఆర్టికల్ 21Aలో మనకి
6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలి అనేది ఉంటది. ఈ ఆర్టికల్ అనేది 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 21 చేర్చడం అనేది జరిగింది. మనం ఇందాక డిస్కషన్ చేసుకున్న సర్వశిక్ష అభియాన్ కూడా 6 నుండి 14 సంవత్సరాల వారికి ఉచిత విద్యను అందించడానికి తీసుకొచ్చిన స్కీమే. ఇప్పుడు 4వ క్వశ్చన్ చూద్దాం. కస్తూరి రంగన్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏది? ఫస్ట్ ఆప్షన్ శాస్త్ర సాంకేతిక విద్యపై సమీక్ష. సెకండ్ ఆప్షన్ ప్రాథమిక విద్యపై సమీక్ష. థర్డ్ ఆప్షన్ వృత్తి విద్యపై సమీక్ష. ఫోర్త్ ఆప్షన్ 2016 జాతీయ విద్యా విధానంపై సమీక్ష. దీని యొక్క సరైన సమాధానం వచ్చి 4వ ఆప్షన్ 2016 జాతీయ విద్యా విధానంపై సమీక్ష అనేది కస్తూరి రంగన్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. 5వ ప్రశ్న చూద్దాం. ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదము? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లాటినా, సెకండ్ ఆప్షన్ గ్రీక్, థర్డ్ ఆప్షన్ ఆంగ్లం, ఫోర్త్ ఆప్షన్ సంస్కృతం. ఇక్కడ అందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. చాలామంది లాటిన్ అని పెడుతుంటారు. అక్కడ ఎడ్యుకేషన్ అనే పదం ఏ భాష నుండి తీసుకోబడింది అని అడగలేదు. ఎడ్యుకేషన్ అనేది ఏ భాషా పదం? అదనేది మనకు ఆంగ్ల భాషా పదం. అది ఒకసారి అందరూ చూడాలి క్లియర్గా. తర్వాత క్వశ్చన్ వచ్చేసి 6th క్వశ్చన్. గార్గి మైత్రేయి ఎవరు? వారు ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్. బౌద్ధ విద్యా కాలంలో అత్యధిక విద్యను అభ్యసించిన స్త్రీలు. రెండో ఆప్షన్ జైన విద్యా కాలంలో ఉన్నత విద్యను అభ్యసించిన స్త్రీలు. మూడో ఆప్షన్ తొలి వేద కాలంలో అత్యధిక విద్యను అభ్యసించిన స్త్రీలు. నాలుగో ఆప్షన్ మలివేద కాలంలో అత్యధిక ఉన్నత విద్యను అభ్యసించిన స్త్రీలు. గార్గి మైత్రేయి అనే వాళ్ళు మనకి తొలివేద కాలంలో అత్యధిక విద్యను అభ్యసించిన స్త్రీలు. మూడో ఆప్షన్ కరెక్ట్ అండి. ఇక్కడ మనందరికీ తెలిసిందే తొలివేద కాలంలో కొంతమందికి డౌట్ రావచ్చు, వేదకాలంలో స్త్రీలకు విద్య లేదు కదా అని. అయితే తొలివేద కాలంలో స్త్రీలకు విద్య అనేది సౌకర్యం అనేది ఉంది. మనువు యొక్క వర్గీకరణ స్టార్ట్ అయిన తర్వాత మలివేద కాలంలో స్త్రీలకు విద్య అనేది నిషేధించబడింది. కానీ తొలివేద కాలంలో విద్య అనేది ఉన్నది. గార్గి మైత్రేయి అనే వాళ్ళు తొలివేద కాలంలో ఎక్కువ విద్యను అభ్యసించిన స్త్రీలు. ఓకే. 7th క్వశ్చన్ వచ్చేసి వేద విద్యలో అధిక ప్రాధాన్యత పొందిన షడ్ధర్మాలను సరిగ్గా జతపరచండి. 1 సంఖ్య, ఏ కనద మహర్షి, 2 వైశేషక, బి పతాంజలి మహర్షి, 3 యోగా, సి కపిల మహర్షి, 4 పూర్వ మీమాంస, డి జమిని మహర్షి. దీని యొక్క సరైన సమాధానం వచ్చి సంఖ్య అనేది కపిల మహర్షి, వైశేషక అనేది కనద మహర్షి, యోగా అనేది పతాంజలి మహర్షి, పూర్వ మీమాంస అనేది జమిని మహర్షి అనేది సరైన సమాధానాలు. 8వ ప్రశ్న గినక మనం చూసుకుంటే కింది వాటిలో త్రిపీఠికలకు సంబంధించినది. మొదటి ఆప్షన్ శుద్ధ పీఠిక, రెండో ఆప్షన్ వినయ పీఠిక,
మూడవ ఆప్షన్ అభిధమ పీఠిక, నాలుగో ఆప్షన్ అజీవ పీఠిక. సరైన సమాధానం వచ్చి అజీవ పీఠిక అనేది పీఠికల్లో లేదు. త్రిపీఠికాలు మూడే: శుద్ధ పీఠిక, వినయ పీఠిక, అభిధమ పీఠిక. అజీవ పీఠిక అనేది లేదు. సో ఇక్కడ సంబంధించనిది అన్నారు కాబట్టి నాలుగో ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్. 9వ ప్రశ్న, కింది వాటిలో ఏవి ఇస్లామిక్ విద్య ప్రవేశపెట్టబడిన నూతన ఆవిష్కరణలు? ఇస్లామిక్ విద్యలో ఏమేమి ప్రవేశపెట్టారు ఆవిష్కరణలు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ వచ్చేసి స్కాలర్షిప్ విధానం, ఆప్షన్ బి వచ్చేసి నియత ప్రక్రియ, ఆప్షన్ సి వచ్చేసి అనువాద సాహిత్య ప్రక్రియ, ఆప్షన్ డి వచ్చేసి సర్టిఫికేట్ మెడల్ అందజేయడం. ఇక్కడ మనకి స్కాలర్షిప్లు ప్రవేశపెట్టారు, వాళ్ళు నియత ప్రక్రియ ప్రవేశపెట్టారు, అనువాద సాహిత్య ప్రక్రియ ప్రవేశపెట్టారు, సర్టిఫికేట్లు మెడల్స్ కూడా ఇచ్చారు. సో ఇస్లామిక్ కాలంలో ఈ 4 జరిగాయి కాబట్టి మనం ఏబిసిడి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చివరి ప్రశ్న 10వ ప్రశ్న, గురువు శిష్యుడు మధ్య సంబంధాలు గౌరవం భయంపై ఆధారపడి ఉన్న విద్యాకాలం ఏది అని అడిగారు. మొదటి ఆప్షన్ జైన విద్య, రెండవ ఆప్షన్ బౌద్ధ విద్య, మూడవ ఆప్షన్ ఇస్లామిక్ విద్య, నాలుగో ఆప్షన్ హిందూ విద్య. ఇక్కడ మనం దీని యొక్క ఏంటంటే శిక్షలు కానీ ఉపాధ్యాయులు అంటే పిల్లలకు భయం భక్తులతో మెలగడం, టీచర్స్ కూడా పిల్లల్ని శిక్షించడం అనేది ఏ కాలంలో జరిగింది అని అంటున్నారు. అక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3 ఇస్లామిక్ విద్య. అసలు ఆ రోజుల్లో గురువుల్ని మౌల్వీ ఇమాంలు అని పిలిచేవాళ్ళు కదా. అయితే వాళ్ళు పిల్లల్ని శిక్షించే వాళ్ళనమాట, వాళ్ళను ఒక కరెక్ట్ దారిలో పెట్టేవాళ్ళు అనమాట. మనం ఇంకా చూసుకున్నట్లయితే ఈ ఇస్లామిక్ కాలంలోనే సర్టిఫికేట్స్ ఇచ్చేవాళ్ళు, సనార్ అనే సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు తెలివిగల పిల్లలకి. దాని యొక్క సమాధానం అనమాట. దాని యొక్క సమాధానం వచ్చేసి ఇస్లామిక్ విద్య. మూడవ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఈ సెక్షన్ ఈరోజు ఇక్కడితో ఎండ్ అయింది. మీకు మరిన్ని బిట్స్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇంకా మీకోసం చాలా బిట్స్ తీసుకొని వస్తాను.